బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా విజువలైజేషన్ క్లాసెస్ మనం ఎన్నోసార్లు కండక్ట్ చేయడం జరిగింది. వాటికి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ కోరిక కూడా నెరవేర్చుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఈరోజు అంటే చాలామంది కూడా ఇది నిజమా కాదా, ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు మన షోకి ఒక ఇద్దరు వచ్చారు. ప్రాక్టికల్గా విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించి వాళ్ళకున్న సమస్యను వాళ్ళు క్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. విత్ యువర్ పర్మిషన్ మేడం. ష్యూర్ మా, కంపల్సరీ. యా, ఒకసారి వాళ్ళని తెలుసు. కంపల్సరీ. సో మేడం, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి శరత్ గారు కూకట్పల్లి నుంచి వచ్చారు. హాయ్ అండి. అండ్ అలాగే సో మీ డౌట్స్ ఏదన్నా కూడా మేడం అడగండి. హాయ్ మేడం. హాయ్ అండి. విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా మనీ అట్రాక్షన్ అంటున్నారు, 100% అది రియల్ అయినా మేడం? లైవ్ లో మాకు ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ కావాలి. మేము April 1 క్లాస్ ఉందని విన్నాము, దానికి అటెండ్ అవుదాం అనుకుంటున్నాం మేడం. ఏ విధంగా మాకు ఈ క్లాసు యూజ్ అవుతుంది? ప్రాక్టికల్స్ ఏమన్నా ఎగ్జాంపుల్? యా, తప్పకుండా అండి. విజువలైజేషన్ అంటే అసలు మీ పరంగా మీరు ఏమనుకుంటున్నారు? అంటే అది అలా ఊహించుకుంటే వస్తుంది. చాలా మంది చెప్తుంటారు మీరు అలా ఊహించుకోండి ఇది జరిగిపోతుంది అని అంటారు. కానీ ది బెస్ట్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంది. మన కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండ్ బాగా వర్క్ చేస్తుంది. దానికి ఒక లాంగ్వేజ్ ఉంది అనమాట. అదేంటంటే ఫీల్ అవ్వడం. మనం ఎంత ఫీల్ అయితే అంతగా అది వర్క్ చేస్తూ ఉంటుంది. సో విజువలైజేషన్కి కావాల్సింది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఫీలింగ్స్ ద్వారా విజువలైజేషన్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మన సెన్స్ ఆర్గన్స్తో మనం ఎంత ఫీల్ అవుతామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్క్ వెళ్ళారండి. పార్క్ వెళ్ళాను వచ్చాను అని కాకుండా మీరు పార్కుకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే ఎలా ఉంటుంది? ఆ ఫీల్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అప్పుడే నీళ్లు కొట్టారు గడ్డి మీద, సో మీరు దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? టచ్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా. అలా మీకు ఒక రెడ్ కలర్ రోజెస్ కనిపించినాయి, బాగా బాగున్నాయి, ఏమనిపిస్తుంది? వెంటనే వాటి దగ్గరికి వెళ్ళాలి. చూడగానే కంటికి అందంగా కనబడుతుంది. ఈవినింగ్ టైం కదా, పక్షులు చిన్న చిన్నగా సౌండ్ చేస్తూ ఉంటాయి. బర్డ్స్ చిన్న చిన్న పిల్ల పక్షులు అన్నీ కూడా మదర్ కోసం వెయిట్ చేస్తూ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. వినడానికి చాలా బాగుంటుంది మనకి కదా. అలాగే ఒక పీకాక్ చూసారు, డ్యాన్స్ చేస్తుంది, మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అంటే వీటన్నిటి వల్ల కూడా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ వల్ల మనసు ప్రశాంతత అనేది చేకూరుతుంది. అలాగే అదే ఫీలింగ్స్, ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని పట్ల మనం ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్నే విజువలైజేషన్ అంటారు. అంటే ఆ మూడ్లో మనం చేసినటువంటి దానిని మిగతావన్నీ మర్చిపోండి. ఇంకా మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి అనేది, మీకున్న సమస్యని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోవడం వలన వచ్చేటటువంటి ఫీల్ మాత్రమే మీరు తీసుకోండి. సో మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా నా ప్రాబ్లం వచ్చేసి బైక్ EMI కట్టాలి మేడం. ఓకే, 5th రాగానే నాకు మనీ, ఎవ్రీ మంత్ 5th రాగానే నాకు మనీ కావాలండి. సో ఎవ్రీ మంత్ ఏం చేస్తారు మీరు? మేము యాక్చువల్గా జాబ్ చేస్తూ ఉంటాం మేడం. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 5th కట్టేస్తున్నారా? 4th or 5th అంతే మేడం. అంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ కడతారా లేకపోతే? ఇబ్బంది పడుతున్నాం. వేరే ఫ్రెండ్ వాళ్ళని అడిగి అతని క్రెడిట్ ద్వారా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని కట్టడం కానీ లేదంటే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం కానీ జరుగుతుంది. ఓకే, కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ 20th ఎవ్రీ మంత్ 20th నుంచి 1st వరకు కూడా, అంటే ఇంచుమించు 11 days. ఓకే, సో మన ఈఎంఐస్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే 1st నుంచి 20th మధ్యలోనే ఉంటాయి. అదర్ దాన్ 20th ఉండవు. ఎప్పుడుని 20th వరకే పెట్టుకుంటాం మనం. ఎందుకంటే మనీ ఉండేది, శాలరీస్ వచ్చినా ఉండేది 20th 25th వరకు మాత్రమే హ్యాండ్స్లో ఉంటూ ఉంటాయి అందరికీ. ఎందుకంటే ఫ్రీగా ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి. సో మంత్ ఎండింగ్ వచ్చినప్పటికి అందరికీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ 20th నుంచి 1st వరకు కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి నెల నేను చెల్లించాల్సిన ఈఎంఐని సకాలంలో చెల్లిస్తున్నందుకు కృతజ్ఞత. ప్రతి నెల నేను చెల్లించాల్సిన ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తున్నందుకు కృతజ్ఞత. చెల్లించేస్తున్నారు మీరు, నో డౌట్ అందులో. అది ఫ్రెండ్ని అడిగి కడతానా, క్రెడిట్ కార్డులో కడతానా, ఇవన్నీ ఆలోచన మీకు వద్దు. కడుతున్నాను అంతే.
నేను కడుతున్నాను, ఓకే. ఈఎంఐ నేను కడుతున్నాను. సో ఆ టైం కల్లా మీరు ఈఎంఐ పే చేసేసారు కదా. సో ఈ మధ్యలో మీకు ఒక చిన్న భయం ఉంటుంది, ఎలా వస్తుంది, నిజంగా కడతానా, ఈ ఎఫర్మేషన్ పనిచేస్తుందా అని అనుకుంటారు కదా. ఓకే, సరే, నేను ఇప్పుడు మీకు కొంత అమౌంట్ ఇస్తాను. ఆ అమౌంట్ ఇప్పుడు మీరు ఏమన్నారు, మేడం ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాను అని అన్నారు. ఓకే. ఈ ఇబ్బందిలో మీ మీద మీకు కొంత కాన్ఫిడెన్స్ తగ్గచ్చు, అవునా? అవును మేడం. భయం ఉంటుంది, అమ్మో Exactly. 5th వరకు కట్టకపోతే వచ్చి బైక్ తీసుకెళ్ళిపోతాడేమో. ఆబ్వియస్లీ ఒక నెగిటివ్ థాట్. ఆ టైంకి ఏ ఫ్రెండ్ అయినా హెల్ప్ చేస్తాడా, క్రెడిట్ కార్డ్ వర్కౌట్ అవుతుందా, నా అకౌంట్లో శాలరీస్ వస్తుందా, ఆ టైంకి ఏమైనా సర్వర్ ఇష్యూ వస్తుందా, చాలా నెగిటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. అవన్నీ కూడా తీసేసేయండి, ప్రశాంతంగా ఉండండి. సో నేను ఇప్పుడు మీకు కొంత అమౌంట్ని ఇస్తాను. ఈ అమౌంట్ని మీరు ఫీల్ అవ్వండి. నిజంగా అమౌంట్ వస్తే మీ దగ్గర ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ని మీరు క్యాచ్ చేయండి. సో ఇప్పుడు వరకు మీలో ఈ భయం ఉందండి, అమౌంట్ లేదు అనే భయం ఉంది, నెగిటివ్ థాట్ ఉంది, ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంది. వన్స్ డబ్బును టచ్ చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మేడం. డబ్బుని టచ్ చేసినప్పుడు ఎగ్జైట్ గా ఉంది, ఎక్సైట్ ఫీల్ అవుతారు, కాన్ఫిడెన్స్, ఎందుకంటే డబ్బు ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్. సో టచ్ చేసినప్పుడు ద టచింగ్స్, నెక్స్ట్ దాన్ని లెక్క పెడుతూ ఉండండి, ద సౌండ్, డబ్బు నుంచి వచ్చేటటువంటి సౌండ్ మీరు ఫీల్ అవుతారు కదా. అంటే అప్పుడు ఆ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ కూడా ఎలా ఎంత బాగుంటాయంటే డబ్బు ఉంది అనేటటువంటి ఒక ధైర్యం కదా. నెక్స్ట్ ఆ డబ్బుని స్మెల్ చూడండి, అది కొత్తదా పాతదా అని కాదు, డబ్బు యొక్క స్మెల్ ఏ సెంటు పనికిరాదు కదా. అది కొత్త నోటా పాత నోటా అనే తారతమ్యం ఉండదు. డబ్బు అనగానే ఆ యొక్క ఫీల్, ఆ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డబ్బుని టచ్ చేశారు, ఫీల్ అయ్యారు, డబ్బు మీ దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. సో యు ఆర్ రెడీ టు పే ద ఈఎంఐ. ఇప్పుడే కట్టడానికి మీరు ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇందులో మీ ఎమోషన్ ఏంటి? నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు ఇది ఈఎంఐ అనేది ఇప్పుడే నాకు కట్టగలుగుతాను. ఎప్పుడెప్పుడు 4th వస్తుందా, ఈఎంఐ పే చేసేయచ్చు, భయం ఏమి ఉండదు, భయం లేదు మేడం. ఎందుకంటే అమౌంట్ ఉంది కాబట్టి భయం ఉండదు, నెగిటివ్ థాట్ ఉండదు. ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఫీల్ అవుతున్నాం కాబట్టి నెగిటివ్ థాట్ అనేది ఉండదు. ఓకే, సో ఇవన్నీ కూడా మీ ఎక్కడ ఫీడ్ చేస్తున్నారు మీరు? సబ్ కాన్షియస్. ఒకసారి కళ్ళు మూసుకుని ఆ డబ్బుని మనసుకు హత్తుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆ డబ్బు యొక్క స్మెల్ని, ఆ డబ్బుని టచ్ చేసిన ఫీలింగ్, డబ్బు యొక్క సౌండ్, డబ్బుతో మీకున్నటువంటి అనుబంధం, ఒక్కసారి మీ హార్ట్ దగ్గర దాన్ని పెట్టి దాని ఎనర్జీని మీరు తీసుకోండి. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్. సో ఈ ఫీలింగ్స్ అన్నీ మీరు మీ ఫేస్లో తెలుస్తున్నాయి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఖచ్చితంగా వెళ్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు డబ్బు లోపల పెట్టేసుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, జస్ట్ చేతిలో వేళ్ళల్లో వేలు ఇట్లా పెట్టేసుకోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. జస్ట్ మనసులో ఇలా అనుకోండి, నేను చెల్లించాల్సిన ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తున్నాను, అందుకు విశ్వానికి డబ్బుకు కృతజ్ఞతలు. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు. ఓకే, సో డబ్బు మీ దగ్గర ఉన్నట్టుగా మీరు ఈఎంఐ పే చేసేసినట్టుగా ఊహించుకోండి. మీరు ఈఎంఐ కరెక్ట్గా 4th వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఈఎంఐ కట్టేశారు. సో అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ ద్వారా మీకు అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ని మీరు లెక్క పెడుతున్నారు, హ్యాపీగా తీసుకెళ్ళి 4th మార్నింగ్ 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళి ఈఎంఐ పే చేశారు. మీరు అతను ఇచ్చిన రిసిప్ట్ తీసుకొని హ్యాపీగా పర్స్లో పెట్టుకొని చక్కగా వచ్చేసారు. సో వచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు, ఈ నెల హ్యాపీగా ఈఎంఐ కట్టేశాను, అమౌంట్ చాలా ఈజీగా వచ్చేసింది, నాకు నేను భయపడే పనే లేదు అని మీ క్లోజ్ ఫ్రెండ్కి మీరు షేర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో
ఇదే ఫీలింగ్ని కొంతసేపు కంటిన్యూ చేయండి. ఇంకొంతసేపు కంటిన్యూ చేయండి అదే ఫీలింగ్. ఆ ఫీలింగ్ వల్ల మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా మారుతుందన్నమాట. అంటే పాజిటివ్నెస్, వెరీ కాన్ఫిడెంట్. సో నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్. ఇప్పుడు ఇందాక మీరు అడిగారే వర్కౌట్ అవుతుందా అన్నారు కదా, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా మీరే చెప్పండి. ఎమోషన్ అయితే చాలా బాగా అనిపించింది మేడం. ఎందుకంటే ఒక ఈఎంఐ కన్నా ముందే 3rd or 4th నేను కట్టినట్టు నాకు స్ట్రెస్ ఏం లేకుండా ఇంకో 4-5 వేరే ఇంకేమైనా తీసుకున్నాను, పెద్ద గోల్ పెట్టుకున్నాను కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. ఫీల్ అయితే గుడ్ ఉంది మేడం, చాలా మంచిగా అనిపించింది. మీరు విజువలైజేషన్ ఇంత బాగా యూజ్ అవుతాయని నాకైతే ఇప్పుడున్న ఒక 2 నిమిషాల్లో నాకు అర్థమైపోయింది మేడం. దాన్ని స్మెల్ చేసినప్పుడు కానీ, మనీని టచ్ చేసినప్పుడు వచ్చే మీరు ఇచ్చే టెక్నిక్స్ ఒకేసారి 2 minutesలో నాకు అర్థమైపోయింది మేడం. సో ఇప్పుడు చెప్పండి, విజువలైజేషన్ వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా? దానికి మీకు ఏం కావాలి, అసలు మెయిన్ ఏం కావాలి అని అనుకుంటున్నారు? మీరు ఎంత ఫీల్ అయితే అంత చక్కగా విజువలైజేషన్ జరుగుతుంది. కేవలం ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని మనకు మీరు ఎగ్జామ్ ఇంతకుముందు అన్నట్టు సబ్ కాన్షియస్ మైండ్కు మనం ఇచ్చే కొంచెం టైం ఇస్తే ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు టైం దొరికిందనే కాదు, మన మైండ్లో దాని మీద మనకి ఫుల్ ఎనర్జీ. ఖచ్చితంగా నేను అది చెయ్యాలి, సాధించేసాను, అంతే. ఇది నాదే, ఇది మాదే అని ఓన్ అది నాదే. ఇందాక మీరు అడిగారు ఒక ఇప్పుడున్న హౌస్, రెంటెడ్ హౌస్ నా ఓన్. మీరు ఫీల్ అవ్వండి, ఇది నాదే, ఇది రెంట్ హౌస్ కాదు, ఎవరిదో కాదు, ఇది నాదే, నా ఓన్. సో బండి కూడా నాదే, కట్టేసాను, ఈఎంఐ అయిపోయింది, ఎప్పుడో క్లియర్ అయిపోయింది, అది నాదే, ఇంకా కట్టాలి అనే ఫీలింగ్ అవసరం లేదు, ఇది నాదే అని మీరు ఎప్పుడైతే ఫీల్ అయిపోతారో. అలాగే మనం ఎవ్రీ మంత్ గోల్డ్ కడుతున్నారు, ఒక తులం 2 తులాలు నాదే, ఆల్రెడీ కట్టేసాను ఇంకా. సో ఎప్పుడైతే నాదే అనేటటువంటి థింగ్ మీలో వస్తుందో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎవరైనా ఒక వస్తువు ఇచ్చారు అనుకోండి, అమ్మో వాళ్ళకి ఇవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అది మీదైతే కాన్ఫిడెంట్ కదా, ఇది నాది కదా అని దాని మీద మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. నాది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకి కొంత ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో విజువలైజేషన్ అనేది ఏంటంటే మన దగ్గర అది లేకపోయినా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి ఫస్ట్. ఆటోమేటిక్గా దానిని మనం పొందడానికి, మనం అట్రాక్ట్ చేయడానికి సోర్సెస్ దొరుకుతాయి. నేచర్ మనకి ఖచ్చితంగా ఇస్తుంది. ప్రకృతి, పంచభూతాలు, విశ్వం, విశ్వశక్తి ఖచ్చితంగా మీకు సహకరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు పంపిస్తారో, పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఏది ఇస్తూ ఉంటారో అదే రిటర్న్ అవుతుంది కదా. మనం అక్కడి వరకు వెళ్ళి రాదేమో అని అనుకున్నాం అనుకోండి, రాదు. ఎందుకనంటే నెగిటివ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్లో ఎలా ఉన్నారో లాస్ట్ వరకు కూడా అదే ఫీలింగ్ కంటిన్యూ చేయండి. ఆ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి. మీరు ఎంతగా వైబ్రేట్ అవుతారో, ఎంతగా ఫ్రీక్వెన్సీస్ని పంపించుకుంటూ ఉంటారో దానిని అట్రాక్ట్ చేయడానికి అంతే అవుతుంది. ఈరోజు మీరు చెప్పారు ఆ ఇల్లు కొనుక్కోవాలని, మేబీ 6 monthsలో అది మీ సొంతం కావచ్చు. థ్యాంక్స్ మేడం. మీ ఫీలింగ్స్ని బట్టి అది నాదే అని మీరు అనుకున్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, ఎప్పుడూ ఇక్కడే ఉంటాను, అంతే, ఇది నాదే, ఇంకా నా సొంతం అని మీరు అనేసుకుని యూ డిసైడ్ యువర్సెల్ఫ్. ఓనర్ వస్తారు, రెంట్ కట్టాలి, ఓనర్ రాడు, ఎవరు రాడు, ఈఎంఐ ఒక్కటే కడుతున్నాను అంతే. బ్యాంక్లో తీసుకుందానికి ఈఎంఐ కడుతున్నాను, ఎందుకంటే నాది కదా, నా ఈఎంఐ ఒకటే నేను పే చేస్తున్నాను. సో ఈఎంఐలు కట్టేటప్పుడు వచ్చే ఫీల్ వేరు, రెంట్ కట్టేటప్పుడు వచ్చే ఫీల్ వేరు. అవును మేడం. రెంట్ కట్టేటప్పుడు అబ్బా రెంట్ కట్టాలా అంటాం, ఈఎంఐ కట్టినప్పుడు అమ్మాయి ఒకటి తీరిపోయింది అంటాం. స్టెప్ బై స్టెప్ అంతే కదా. 2 lakhsకి ఈఎంఐ మీరు స్టార్ట్ చేశారు, ఒక 50,000 అయిపోయినా ఇంక 1.5 ఉంది కదా, కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. సో అది విజువలైజేషన్ వల్ల కలిగేటటువంటి లాభం అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి మేడం? April 1st నుంచి అండి. April 1st నుంచి. యాక్చువల్ 11 days అనుకున్నాను, కానీ ఐ వాంట్ టు టేక్ 15 days.
ఓకే So, extend థ్యాంక్ యూ మేడం, కంపల్సరీగా మీ అండి. క్లాస్ కి జాయిన్ అవుతాం మేడం. షూర్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మేడం చాలా హ్యాపీగా ఉంది, అంటే మన దగ్గరికి రావడం, వాళ్ళ అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి విజువలైజేషన్ టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకొక ఎత్తు. సో వాళ్ళు అలా షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళలాగా ఇంకెవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి విజువలైజేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్న, ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ సో ఉందండి? యాక్చువల్గా విజువలైజేషన్ అనేది మనం 10 టెక్నిక్స్గా డివైడ్ చేసుకున్నాము. మ్మ్. సో ఈ 10 టెక్నిక్స్లో కూడా నా ఇంట్రెస్ట్ ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ క్లాసెస్ పెట్టాలి. ఓకే. ప్రాక్టికల్ అంటే ఐ హ్యావ్ టు గివ్ సమ్ హోంవర్క్, ఖచ్చితంగా వాళ్ళు చేయాలి. అది చేసినప్పుడు రిజల్ట్లోని వాళ్ళకు వచ్చే నెగిటివ్ ఎమోషన్స్ని పాజిటివ్ ఎమోషన్స్గా మార్చుకుంటూ ఉండాలి. ఒకరోజు రాలేదు, 2 రోజులు రాలేదు, కానీ థర్డ్ డే ఖచ్చితంగా వస్తుంది. నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడైతే మనం పాజిటివ్గా చేంజ్ చేసేస్తామో 100% అది వర్కౌట్ అవుతుంది. సో ఇలా ఒక 15 డేస్ వరకు క్లాస్ ఎక్స్టెండ్ అవుతుందండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.